పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అటాక్ తర్వాత మన భారతదేశం అయితే 5 క్లిష్టమైన శాంక్షన్స్ అయితే పాకిస్తాన్కి అగైనెస్ట్కి అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో మొదటిదైతే ఇండస్ వాటర్ సప్లైని అయితే ప్రజెంట్ పాకిస్తాన్కి వెళ్ళకుండా టెంపరీగా అయితే స్టాప్ చేసింది ఇండియా. అలాగే సెకండ్ది వచ్చేసి సార్క్ వీసా అనమాట. అంటే మన ఇండియాకి రావడానికి పాకిస్తాన్ వాళ్ళకి సార్క్ వీసా అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట మన భారతదేశం. సో దాన్ని అయితే ప్రజెంట్ అయితే స్టాప్ చేసింది. అలాగే ఎవరికైతే వీసాస్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఉంటాయో ఇక్కడ ఇండియాకి రావడానికి అవి కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీసా మీద ఆల్రెడీ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ఇండియాకి వచ్చి ఉంటారో సో వాళ్ళందరినీ కూడా వితిన్ 48 hours లోపల రిటర్న్ బ్యాక్ టు పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోమని చెప్పేసి అయితే భారతదేశం అయితే ఆదేశాలు ఇచ్చేసింది వాళ్ళకి. ఇంకా థర్డ్ది వచ్చేసి అటారీవాగ్ బార్డర్ అనమాట. సో ఈ అటారీవాగ్ బార్డర్ అంటే మనకి ఇండియాలోకి రావడానికి లైక్ త్రూ రోడ్ కమ్యూనికేషన్ అంటే సో పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. సో దీన్ని కూడా అయితే ఇమ్మీడియట్గా అయితే క్లోజ్ చేసేసింది. సో ఇన్ కేస్ ఎవరైనా మన ఇండియన్స్ పాకిస్తాన్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా కొంచెం టైం లైన్ అయితే ఇచ్చిందన్నమాట రిటర్న్ రావడానికి. అది వచ్చేసి May 1, 2025 లోపల వాళ్ళైతే రిటర్న్ రావాలని చెప్పేసింది భారతదేశం అయితే. ఇంకా ఫోర్త్ది వచ్చేసి డిప్లొమాట్స్ లైక్ ఎవరైతే పాకిస్తాన్ ఎంప్లాయీస్ మన ఇక్కడ ఢిల్లీ హై కమిషన్ అయితే ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా ఏంటంటే వితిన్ 1 week లోపల ఇక్కడ నుండి అయితే రిటర్న్ వెళ్ళిపోమని చెప్పేసి చెప్పేసింది ఇండియా. సో అలానే మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఎంబసీలో వర్క్ చేస్తుంటారో ఇస్లామాబాద్లో సో వాళ్ళ కౌంట్ వచ్చేసి 55 ఉంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని 30 కౌంట్కి తీసుకొచ్చేదానికి తీసుకొస్తుంది అని చెప్పి కూడా చెప్పేసింది. సో ఇలావన్నీ చేయడం వల్ల ఏంటంటే పాకిస్తాన్కి అయితే బ్యాడ్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే లైక్ వాళ్ళకి వాటర్ సప్లై అయితే కట్ చేశాం కాబట్టి సో వాళ్ళకి అగ్రికల్చర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా లైక్ అక్కడే వాళ్ళకి సగం దెబ్బ పడిపోతుంది. సో అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు పాకిస్తాన్కి అయితే బ్యాడ్ టైం వచ్చేసి. ఇంకా అలాగే అటారీవాగ్ బార్డర్ కూడా సో ఎందుకంటే వాళ్ళకి త్రూ కమ్యూనికేషన్ అంటే లైక్ త్రూ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే అక్కడ రవాణా శాఖ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి అనమాట. సో దానివల్ల కూడా లైక్ పాకిస్తాన్కి అయితే చాలా దెబ్బ అని చెప్పచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసి సార్క్ వీసా అని చెప్పాను కదా. సో ఆ వీసా కూడా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకు తెలిసిందే అక్కడ కరెన్సీ ఆల్రెడీ పడిపోయింది. సో చాలామంది మన ఇండియాకి వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడే మన ఇండియా వాళ్ళే వాళ్ళకి వీసాస్ అన్ని క్యాన్సిల్ చేసేది ఫ్రీ వెళ్ళిపోమంటున్నారు. సో అది కూడా వాళ్ళకి ఇంకొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కరెన్సీ ఆల్రెడీ మనకు తెలిసిన ఉంటుంది ఆల్మోస్ట్ 200 ఎంతగా పడిపోయింది, ₹1 అని చెప్పేసి అక్కడ. సో అంత దీనమైన పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళు ఇంత దానికి దిగజారాలంటే లైక్ టెర్రరిస్ట్ అటాక్కి ఇంకా వాళ్ళని ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అయితే మన ఇండియా అయితే మంచి డిసిషన్ తీసుకుంది. సో ఇలాంటివి శాంక్షన్స్ ఇంకా విధించాలా వాళ్ళకి అప్పుడే బుద్ధి వస్తుంది అనమాట. లేకపోతే టెర్రరిజంని ఇంకా ఇన్ని దెబ్బలు కొట్టినా కానీ సరే టెర్రరిజంని ఇంకా ఫేవర్గానే మార్చుకుంటూ ఉంది వాటికి. సో ఇదండి వీటి గురించి అయితే ఇవైతే ఇంప్లిమెంట్ చేసింది మన భారతదేశం అనేది. సో ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.